మమ్మీ మమ్మీ ఫోటోలు చూడండి ఎంత బాగున్నాయో. మీ ఫోటోలు చూపిస్తూ నా ఫోటోలు చూపిస్తున్నావంటారంటే? ఇప్పుడు చూసి చెప్పు ఎలా ఉన్నాయో. బాగున్నాయి బాగున్నాయి బాగున్నాయి. అమ్మా ఏమైంది సత్య? ఎందుకు ఇలా ఉన్నావు? మంచి చెయ్యొద్దమ్మా. కొందరికి మంచి చెయ్యాలని చూస్తే నాకు తలనొప్పిలా మారుతున్నారు. ఎవరు సత్య? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అమ్మా నా పెళ్లి ఇక్కడ జరగొద్దు. లేదంటే ఆ మంజు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయ్. ఏమైంది సత్య? ఎందుకు ఈ టైంలో నీకు ఇలా అనిపిస్తుంది? వాళ్ళకి నువ్వే కదా పర్మిషన్ ఇప్పించింది. వాళ్ళ పేదరికాన్ని చూసో వాళ్ళ మంచితనం నీకు నచ్చో కదా వాళ్ళకి ఇక్కడ గదులు ఏర్పాటు చేసావు. అప్పుడు ఇచ్చాను. అందుకే ఇప్పుడు వాళ్ళిక్కడ ఉండొద్దు అంటున్నాను. నువ్వొక్కసారి మాటిస్తే ఆ మాటకి కట్టుబడి ఉంటావని నాకు బాగా తెలుసు. అయినా ఇప్పుడు ఆ మంజు విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావేంటి? అసలేం జరిగింది సత్య? ఏమైంది సత్య? ఏం లేదమ్మా. సరే నాకు కొన్ని డబ్బులు పంపించు. పంపుతాను, కానీ వాళ్ళనిక్కడే పెళ్లి చేసుకునివ్వు. వాళ్ళ లైఫ్లో ఇంత పెద్ద రిసార్ట్లో పెళ్లి అనేది ఈ జన్మలో కూడా చేసుకోలేరు. అయినా నువ్వు పర్మిషన్ ఇచ్చి సహాయం చేశావు. అర్హతకి మించిన ఆలోచనలతో ఆశకి పోతే ఏమవుతుందో వాళ్ళకే తెలుస్తుంది. అంటే అమ్మా, ఈ విషయాన్ని నువ్విక్కడితో మర్చిపో. నీ మనసులో ఉన్నది నా ముందుంచావు. ఇక చూసుకో. ఈ మణమ్మ చెయ్యాలి, వాళ్ళది చూడాలి. దెబ్బకు మ్యాటర్ క్లోజ్. ఇక్కడ సంతకం పెట్టండి. ఇది తీసుకొని బ్యాంకుకి వెళ్ళండి. ఇక్కడ పని అయిపోయింది. ఆఫీసర్ గారు, మొత్తం పెన్షన్ ఎంత వస్తుంది? ఎంత అనేది చెక్ మీద రాశాం. బ్యాంకుకి వెళ్తే వాళ్ళే మీ అమ్మ అకౌంట్లో వేస్తారు. సత్యతో చెప్పానని కోపంగా ఉన్నట్టుంది. సార్, ఇంకెవరితో పని లేనట్టుగా మొత్తం పని అయిపోయినట్టే కదా? అయిపోయింది. నువ్వు ఇంకెవరిని బయట నుంచి ఇక్కడికి తీసుకురాని అవసరం లేదు. నీ పని పూర్తిగా అయిపోయింది. బ్యాంకుకి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అమ్మా పద. హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ తలుపు తీయండి. నా మాట వినబడుతుందా? తలుపు తీయండి ప్లీజ్. మళ్ళీ మళ్ళీ ప్లీజ్ మళ్ళీ డోర్ తీయవా? నువ్వు మా సత్యమే చేసుకున్నావు. నీకెలా హెల్ప్ చేస్తావు చెప్పు. ఏరా చేద్దామా? వద్దు. మంజు మేడం, మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేద్దంటున్నారు. ఓకేనా? బాయ్. పదండ్రా. మళ్ళీ మళ్ళీ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ హెల్ప్ చేయి. మళ్ళీ హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ చేయండి ప్లీజ్. ఏమైంది హాసిని? అమ్మా, నాన్న మన మధ్య లేకపోయినా ఇప్పుడు ఆయనే మనకి పెద్ద సాయం చేశారమ్మా. నాన్న పెన్షన్ మనకి ఇప్పుడు 4 లక్షలు వస్తుంది. 4 లక్షలా? అవునమ్మా, ఇప్పుడు ఇవి నీ అకౌంట్లోనే పడతాయి. నువ్వు పెన్షన్ ఆఫీస్ చుట్టూ కాళ్ళరిగేలా తిరిగావు. చివరికి పెన్షన్ డబ్బులు తెచ్చావు హాసిని. హాసిని, చాలా వరకు మన కష్టాలు దూరమైనట్టే. అవునమ్మా, అక్కకు కూడా ఆ డీజేతో పెళ్లి చేయనక్కర్లేదు.
ఈ డబ్బుని అక్క పెళ్లి కోసం ఉంచుదాం. మిగతా వాటితో ఇంట్లోకి కావలసిన సామాన్లన్నీ తెచ్చుకుందాం. అమ్మా, ఈ క్యాషే కాకుండా మనకి నెల నెల 15,000 రూపాయలు రెగ్యులర్ పెన్షన్ వస్తుందని చెప్పి ఇందులో ఉందమ్మా. ఇక్కడి నుంచి బయటపడాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? డోర్ తీయండి ప్లీజ్. ఎవరైనా హెల్ప్ చేయండి. హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా ఉన్నారా? డోర్ ఓపెన్ చేయండి. హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ తలుపు తీయండి. హలో ప్లీజ్, మిమ్మల్ని. ఎవరైనా ఉంటే తలుపు తీయండి ప్లీజ్. హెల్ప్ మీ ప్లీజ్. హలో. సార్ నమస్తే. ఏంటి మీరిద్దరే వచ్చారు? అమ్మా నాన్న రాలేదా? విశ్వనాథ్ అంకుల్, అంకుల్ విశ్వనాథ్ అంకుల్, అంకుల్ విశ్వనాథ్ అంకుల్, సత్య వాళ్ళ నాన్నగారు. మంజు, మీరిద్దరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా, ఏమైంది? అంకుల్ ప్లీజ్ అంకుల్, డోర్ తీయరా ప్లీజ్ అంకుల్. ఇదిగో బాబు, హౌస్ కీపింగ్. ఈ రూమ్కి 2వ తాళం ఉందా నీ దగ్గర? ఉంది సార్. ఇలా ఇవ్వు. థ్యాంక్స్ నాన్న. నాన్న? సారీ అంకుల్. పర్లేదు, కానీ ఇదేమిటి? ఇదంతా చెప్పడానికి టైం లేదు అంకుల్. ఏంటమ్మా అంతగా భయపడుతున్నావు? అసలు ఏమైంది? ఇప్పుడు నాకంత టైం లేదు, మళ్ళీ వచ్చాక చెప్తాను. మంజు, అమ్మా మంజు. రే రండిరా, చూడండి, మొత్తం అంగుళం వెతకండి, ఏది వదలద్దు. పెన్ డ్రైవ్ వెతకండి. వెళ్ళండి, వెతకండి. చెప్పు. ఆ మంజు వాళ్ళ ఇంటికి వచ్చాం సార్. మేడం గారు ఉన్నారా? ఇంట్లో ఎవరూ లేరు సార్. సరే, వీడియో కాల్ చేయి.